బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతుళ్లు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ముందుగా వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మాగంటి గోపీనాథ్ పెద్ద కూతురు అక్షరకు తీవ్ర గాయాలు కాగా మరో కూతురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై మా సీనియర్ జర్నలిస్ట్ వాలి శ్రీనివాస్ గారు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, ప్రమాదానికి గల కారణాలేంటి, ఇప్పుడు ఎలా ఉంది? శ్వేత, నిజానికి నిన్న రాత్రి అంటే ఆదివారం రాత్రి 9:45 ప్రాంతంలో ఈ యొక్క యాక్సిడెంట్ జరిగినట్టుగా మనకు తెలిసింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఒక్కటొకటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. నార్సింగ్ పోలీస్ అకాడమీ సమీపంలో గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూతుళ్లు ప్రయాణిస్తున్న కారు ముందుగా వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ డీసీఎం వాహనం చక్రాలు ఊడిపోవడంతో రోడ్డు పైన అడ్డంగా నిలిచిపోయింది. అదే సమయంలో వేగంగా వస్తున్న కారు దాన్ని ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో మాగంటి గోపీనాథ్ పెద్ద కూతురైనటువంటి అక్షర తీవ్ర గాయాలయ్యాయి. ఆ పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు చెప్తున్నారు మరో కూతురికి స్వల్ప గాయాలు కాగా కారులో మరో వ్యక్తి కూడా ఉన్నట్టుగా తెలిసింది. ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా మనకి పూర్తి వివరాలు అయితే రాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రిలో తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతుంది. ముఖ్యంగా అక్షర ఆరోగ్య పరిస్థితి పై వైద్యులు ప్రత్యేకమైన పర్యవేక్షణ ఉంచినట్టుగా సమాచారం. ఇక ఈ ఘటనపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు, అసలు కారణాలు ఏంటి, వాటిపై దృష్టి సారించారు. సీసీటీవీ ఫుటేజ్ సేకరించి అసలు మొత్తం కూడా డీటెయిల్ గా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అలాగే డీసీఎం వాహనం పరిస్థితి, డ్రైవర్ పాత్ర వంటి అంశాలపై కూడా విచారణ జరుగుతుంది. ఈ ప్రమాదంలో ఔటర్ రింగ్ రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది నిన్న రాత్రి. అయితే ప్రస్తుతం అయితే ట్రాఫిక్ ని మొత్తం క్లియర్ చేశారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబంలో మరోసారి ఈ విషాదాన్ని చోటు చేసుకోవడం అనేది రాజకీయ వర్గాల్లో ఆందోళన గురి చేసింది. ఎమ్మెల్యే ఉన్నటువంటి గోపీనాథ్ గారు చనిపోవడం, దాని తర్వాత బై ఎలక్షన్స్ లో వారి భార్య పోటీ చేయడం, తను ఓడిపోవడం జరిగింది. ఆ ఎలక్షన్ లో కూడా ఈ అక్షర వీళ్ళు యాక్టివ్ గా పాల్గొన్నారు. అక్షర ఆరోగ్య పరిస్థితిపై ఇంకా ఏమైనటువంటి అప్డేట్స్ అయితే ఇంకా రాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. శ్వేత, సో శ్రీనివాస్ గారు, ఈ యాక్సిడెంట్ ప్రధానంగా ముందున్న డీసీఎం ని కారు ఢీకొట్టింది అని చెప్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, లేకపోతే బ్రేక్ ఫెయిల్ అయి జరిగిందా, లేదు ముందర వచ్చే వెహికల్ ని చూడలేక జరిగిందా, ఏం చెప్తున్నారు అసలు? అంటే కొంత అనుమానాలు, కొంత రాజకీయ నాయకులు కూడా కొంత ఆందోళన అయితే ఉంది. నిజానికి ఔటర్ రింగ్ రోడ్డు పైన జరిగినటువంటి ఆ డీసీఎం చక్రాలు ఊడిపోయి అక్కడ నిలబడి ఉండటం ఏంటి, దాన్ని అక్కడ పెట్రోలింగ్ చేసేటువంటి వాళ్ళు ఎందుకు గమనించలేదు? యాక్చువల్గా ఔటర్ రింగ్ రోడ్ ఏది జరిగినా వెంటనే వితిన్ ద మినిట్స్ లోనే అక్కడికి దానికి సంబంధించినటువంటి రోడ్ అథారిటీ వాళ్ళు వచ్చేసి దాన్ని క్లియర్ చేస్తూ ఉంటారు. అటువంటిది ఔటర్ రింగ్ రోడ్ లో అలా జరగటువంటి, ముఖ్యంగా శంషాబాద్ వైపు వాహనాలు చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటాయి కాబట్టి అక్కడ ఖచ్చితంగా నిత్యం పర్యవేక్షణ ఉంటుంది. ఎందుకు అలా జరిగిందనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అక్కడ ఎందుకు వెహికల్ అక్కడ పార్క్ చేశారు, ఆ వెహికల్ డీసీఎం కూడా చక్రాలు ఊడిపోయి ఉండడం చూశారు. అక్కడ ఊడిపోయి ఆగిందని వెనక నుంచి వచ్చినటువంటి ఇది ఒక మీరు కారు గుద్దినట్టుగా యాక్సిడెంట్ అయినట్టుగా అయితే ప్రాథమిక విచారణ అయితే జరుగుతూ ఉంది. ఇంకా ఆ యొక్క డీసీఎం డ్రైవర్ ని పట్టుకొని కూడా అతన్ని దాన్ని ఎంక్వైరీ చేసినట్టుగా అయితే తెలిసింది. శ్వేత, రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతుళ్లు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ముందుగా వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మాగంటి గోపీనాథ్ పెద్ద కూతురు అక్షరకు తీవ్ర గాయాలు కాగా మరో కూతురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై విషాద ఘటన అయితే చోటు చేసుకుందనే చెప్పొచ్చు. దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబానికి చెందిన కారు ఘోర ప్రమాదానికైతే గురైంది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్తున్న సమయంలో నార్సింగ్ పోలీస్ అకాడమీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ముందుగా వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టడంతో కారు తీవ్రంగా దెబ్బతింది. సమాచారం ప్రకారం డీసీఎం వాహనం చక్రాలు ఊడిపోవడంతో రోడ్డుపై అడ్డంగా నిలిచిపోయింది. దీంతో వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంలో మాగంటి గోపీనాథ్ పెద్ద కూతురు అక్షరకు తీవ్ర గాయాలయ్యాయి. మరో కూతురితో పాటు కారులో ఉన్న ఇంకొకరికి కూడా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్షర పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను వెలికితీసే పనిలో పోలీసులైతే నిమగ్నమయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదం కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగించింది. మాగంటి కుటుంబంలో మరోసారి విషాదం చోటు చేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.